ఆలోచించాలి. అంతే తప్పితే ఇప్పటికి అంటే ఆయన చెప్పినట్లు ఆ ఆలోచన లేదు అని చెప్పలేము, వీళ్ళు చెప్పినట్లు పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పడానికి లేదు. ప్రతిపాదన అయితే సిద్ధమైంది అనే దానికి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి, అంతవరకు మాత్రం ఉన్నాయి. సో ప్రభుత్వం తర్వాత అంగీకరిస్తుందా, రెగ్యులేషన్ కమిషన్ వ్యతిరేకత చూసి కొంతవరకు వెనక్కి తగ్గొచ్చు, అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ఏం లేదు కదా. ఒకవేళ వెనక్కి తగ్గితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అకౌంట్ లో పడిపోతుంది. అంటే ఇప్పుడు వాస్తవంగా విద్యుత్ ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం కారణంగానే ప్రభుత్వం మారినటువంటి సందర్భం మనం చూసాం. సో విద్యుత్ అంశం రైతుల్లోకి తీసుకెళ్తే సామాన్యమైన విషయం కాదు ఈ రోజు. అందుకని అది కొంత ఆ ప్రభావం ఉంటుంది అనుకున్నప్పుడు మీటర్లు బిగించినంత మాత్రాన రైతుకు ఆ ఇంపాక్ట్ ఏం కనిపించదండి. మొదట గుర్తించాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఫేడర్ లో మీటర్ బిగించాడని రైతు పోయి చూడడు. మొదట రైతుకు తెలియాలి కదా అసలు మీటర్ బిగించాడని. రైతుకి ఎప్పుడు పెయిన్ వస్తుంది, వాడి మోటార్ దగ్గరికి వచ్చి మీటర్ బిగిస్తున్నారు అన్నప్పుడు మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది. అప్పటి వరకు ఫేడర్ లో పెడితే దాని అంటే ఈ ఫేడర్ పరిధిలో ఒక 100 మీటర్లు ఉన్నాయి, ఈ 100 మీటర్ల కన్జంప్షన్ ఇదిగో ఇన్ని వాట్స్ వాడుతున్నారు, ఇన్ని కిలోవాట్స్ వాడారు, అంతవరకు డేటా తీసుకోవడానికి ఈ రైతుకు తెలియాల్సిన అవసరం లేదు, తెలుస్తుందని కూడా నేను అనుకోను. సో ఫేడర్లకు బిగించేదానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేప్పటికీ అది ఎప్పుడు వెంటనే ఇమీడియట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి వాటి ప్రతి మోటార్కి బిగించేటువంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అంటే డిఫెన్స్ లో పడాల్సిందే, ఇక వేరే ఆప్షన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఆ లెక్కలో చూసుకుంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకేమో బిగించేశారు, రైతుల చేతికి బిల్లులు ఇచ్చేశారు అన్నంత లెక్కలు కట్టి మాట్లాడడం అనేది తొందరపడి కోయిలు ముందే కూర్చుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు హడావుడి లోకల్ బాడీస్ మీడియా హడావుడి ఎక్కువ, లోకల్ బాడీస్ వస్తే రావాలి, అవి కూడా ఇప్పుడు జరిగే సూచనలు ఏం కనపడడం లేదు, అది సాగుతా వస్తుంది. ఎలక్షన్స్ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి ఉన్న చిన్న వైఫల్యాన్ని కూడా బాగా అంటే ఎలివేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ఛాయిస్ బీఆర్ఎస్ తీసుకుంటోంది. వాళ్ళకు ఒక హోప్ వచ్చి ఉండొచ్చు, మేబీ మేము అధికారంలోకి వస్తాం అంటే. వాస్తవంగా వీళ్ళకంటే కొంచెం కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలంగా వచ్చింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసాం కూడా. అంటే అది మళ్ళీ ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు మధ్య ప్రతి ఒక్కరు ఇంకోదానికి బీ టీం అని అంటుంటారు, ఏంటి నాకు అదే. ఇప్పుడు అంటే మనం నమ్మకపోవడం అనేది తీసి పక్కన పెడదామండి. ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ అయితే నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు చెప్పేప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిపేస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. వాళ్ళు మాట్లాడేప్పుడేమో నేషనల్ పార్టీలు రెండు ఒకటే, మేము హాస్యాస్పదంగా అంటే వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ మూడు పార్టీలు ఒకటేననే అనుమానం కూడా వస్తుంది. ఓటరు ఆల్రెడీ చైతన్యవంతం అయిపోయాడు. ఇప్పుడు మన బ్రదర్ ఇందాక చెప్తూ మా సభ అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు. నిజమే, సక్సెస్ ని మనం తక్కువ చేయొద్దు, కానీ ప్రతి పార్టీకి కొంత క్యాడర్ ఉంటుంది. ఏ పార్టీ, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఒకటి, సభను నిర్వహించడానికి ముందు నెల రోజుల పాటు వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి కాన్స్టెన్సీ లెవెల్లో ఉన్నటువంటి నాయకులకి కొంతమంది బాధ్యతలు అప్పచెప్పి, వెహికల్స్ అన్ని ఎవరు పెట్టారండి, వాళ్ళంతా స్వచ్ఛంగా వస్తారా, లోకల్ లీడర్ అరేంజ్ చేస్తారు. ఇలా ప్రజలందరూ కూడా అక్కడికి సభకు వస్తారు. సభకు వచ్చిన వాళ్ళందరిలో మెజారిటీ పీపుల్ బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. వేరే ఎప్పుడు కూడా రిజల్ట్ని శాసించేది ఎవరు, బీఆర్ఎస్ క్యాడర్. అంటే బీఆర్ఎస్కు 30% ఉందనుకుందామండి, కాంగ్రెస్కు 30% ఉంది. ఈ 30% కామనే, 60%. మిగిలినటువంటి దాంట్లో వాళ్ళకు కూడా 30% ఉందనుకుందాం. బీజేపీకి 90% అయిపోయింది, మిగిలిన 10%ఏ నీకు రిజల్ట్ ఇచ్చేది. ఆ 10% ఎటువైపు మొగ్గుతున్నారు అనేది ఇప్పుడు నిర్ణయించలేము పూర్తిగా. వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పైగా సంవత్సరంన్నర కాలంలోనే ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి లేదా అన్యాయాలు జరిగిపోయినాయని విమర్శించడానికి కూడా లేదు. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక వైఫల్యం చూస్తేనే ప్రజలు నీకు పక్కకు తిరిగారు. సో 10 ఏళ్ళు అంటే చాలా లాంగ్ టర్మ్. సంవత్సరంన్నరలోనే అది జరగాలి, ఇది చేయలేదు అని చెప్పేంత తీవ్రత మనం తీసుకోవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు విద్యుత్కు సంబంధించిందే ఇప్పుడు మీటర్లు అంటున్నారు. మీటర్లు నీకు రైతుకు పెయిన్ తెలిసే వరకు కూడా దాని మీద ఎలాంటి ఇది రాదు. ఈఆర్సీ నుంచి పర్మిషన్ వచ్చేసి ఫీడర్లకు పెట్టేస్తే వాళ్ళకు ఒక అంటే క్యాల్కులేషన్ కోసం ఒక సిస్టమ్ తయారవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పరిధి అంటే ఒక స్టెప్ వేసారండి, రెండో స్టెప్ వేసే అవకాశం అది. అంటే ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక స్టెప్కి అంగీకరించి కొంతవరకు ఒత్తిడి నుంచి తగ్గించేసి వాళ్ళు ఆ అప్పు లిమిట్ ని అదేదో పెంచుకొని వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఒక స్టెప్ పూర్తి అయిపోయింది. రెండో స్టెప్ దగ్గర కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళే రావచ్చు, వాళ్ళే రావచ్చు. అప్పటికి స్మార్ట్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అది అప్పుడు సగం దారికి వచ్చేసింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఈ 2 ఏళ్ల టైంని అలా గడిపేస్తారు. 2-2.5 ఏళ్ల పాటు పూర్తిగా. ఎలక్షన్స్ ముందు ఇది కీలకాంశంగా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మీరు బహుశా మీరు జర్నలిస్ట్ కాబట్టి సముద్రాల గారు కూడా ఆలోచిస్తే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోన విద్యుత్ సంక్షోభం అనేది వచ్చినప్పుడు చాలామంది రైతులు మోటార్లకు ఫీజులు కరెంటు ఫీజులు కట్టించుకోలేక వాటిని ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి పీక్కుపోవడము, పొలాలను ఎండబెట్టుకోవడము, ఇవన్నీ దురంతాలు అప్పట్లో మనం చూసాం. మళ్ళీ ఒకవేళ మీటర్లు అంటూ వస్తే ఆ సీన్ రిపీట్ కాదని ఏమన్నా మనం గ్యారంటీ ఇవ్వగలం? అంటే ఒకటి చూడండి, పొలిటికల్ పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ అంటే బషీర్బాగ్ కాల్పులు జరిగి అప్పుడు జరిగినంత పెద్ద ఉద్యమాలు జరిగేటువంటి పరిస్థితి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే గ్లోబలైజేషన్ తర్వాత రూపాయి మీకు గుర్తుండే ఉంటుంది, పెట్రోల్ ధర ₹2 పెరిగిన రోజు రోడ్ల మీద ఉద్యమాలు చేశారు. అసలు ఎవరు తెల్లారేప్పుడు పట్టించుకోవట్లేదు. రేపు రూపాయి పెరుగుతుంది అంటే ఈ అర్ధరాత్రి దాకా నిలబడి క్యూలో కొట్టించుకొని వాడు 5 లీటర్లు కొట్టించుకుంటే మరి 10 రోజులు వచ్చింది అనుకుందాం, 11వ రోజు పరిస్థితి మళ్ళీ కొనాల్సిందే. కానీ దానికోసం నిలబడినటువంటి స్థితి నుంచి అంటే ఒక విధంగా అంటే ఈజీ మనీ వచ్చేసింది. ఈజీ మనీ, జీవన ప్రమాణాలు కూడా కొంతవరకు పెరిగినాయి. గతంతో అందరికీ పెరిగిందని నేను చెప్పలేను, కానీ కొంతవరకు డబ్బు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇట్లా వచ్చిన తర్వాత అదంటారా, లేకుంటే జనాలు పట్టించుకోవడం మానేశారు, దాని మీద పోయింది. ఇంకా వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు ధరలు పెరిగిందంటే ఎవడు బాధపడట్లేదు, ఎట్లా కూడా చేద్దాం అంతే. మామూలు అంటే కామన్ గా ఇంక అప్ అండ్ డౌన్స్ అనేవి ఇవాళ నేను ఇందాక పెట్రోల్ చెప్పాను. పెట్రోల్ అంశము దానికి సంబంధించి ఇవాళ ఈ రోజుకు ఉన్నటువంటిది $68 ఎంత ఉంది బ్యారెల్. అంటే ఈ లెక్క $68 ఉంది అంటే 2014 2015 రేటుకు వచ్చింది. మరి నువ్వు ఎంత తగ్గించి ఉండాలి ఇప్పుడు? ఇవాళ ఒకవేళ అన్ని ట్యాక్సులు కలిపినా కూడా ₹70 మనకు పెట్రోల్ రావాలి అంటే పైన ₹40 ఎవరు తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు దాన్నే ఇది చేసుకుంటున్నాయి. ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు, ఎంత దారుణమైన విషయం అంటే హైదరాబాద్లో మీరు ఎక్కడైనా సరే, ఇది అంటే వాస్తవంగా విద్యుత్కి లింక్ కాకపోవచ్చు కానీ కీలకమైన అంశము, మీరు ఎక్కడైనా సరే మీరు టర్న్ తీసుకోవాలి అంటే కనీసం 1 కిలోమీటర్ పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి 1 కిలోమీటర్ రావాలి. ప్రతి చోట మనకి ఇక్కడే ఉండేది నువ్వు స్ట్రైట్ గా వెళ్లే అవకాశాలు ఎక్కడ కల్పించరు. సో ఒక కారు అంటే అర్బన్ లో తిరిగితే 10-12 కిలోమీటర్ల మించి రాదు. ఒక 3 టర్న్లు తిరిగితే ఒక కన్జంప్షన్ అయిపోయిందా? సగటున హైదరాబాద్ లో ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయండి? ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు జనం మీద. పోనీ ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర ఆటో సిస్టమ్ ఉంటుంది, ఆటో సిస్టమ్ ఆపి మాన్యువల్ వేస్తాడు, ఈ సైడ్ ఒక 2 కిలోమీటర్లు నిలబడేదాకా వీళ్ళని వదులుతూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళని 2 కిలోమీటర్లు అయిపోయేదాకా ఇటువైపు వాళ్ళని ఆపుతూ ఉంటాడు. మామూలుగా కౌంట్ డౌన్ కనపడితే వాడు సెల్ఫ్ ఆపాలో ఆపకూడదో తెలుస్తుంది. ఎప్పుడు మాన్యువల్ నుంచి వేస్తాడో వీడికి తెలియదు, ఇది ఆన్ లోనే ఉంటది పూర్తిగా. ఎవడు భరిస్తున్నాడు భారం? ఇది అంటే చూడడానికి అప్పుడేదో సినిమా వచ్చింది, ప్రతినిధి అనేది ఒక సినిమా వచ్చింది. చిల్లర పెట్రోల్ బంకుల్లో ₹2 చిల్లర మీద వాడు క్యాల్కులేషన్స్ 1000 కోట్లు తేడా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కన్జంప్షన్ అంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వాలకు తెలియదండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ మాత్రం క్యాల్కులేషన్ చేయలేదా పూర్తిగా? అంటే ఎక్కడా కూడా అంటే ప్రజలు అలాగే ఉన్నారు, ప్రజల్లో అంటే చైతన్యం ఉన్నా కూడా యూనిటీ బయటకు వచ్చేటువంటి చేసి బాధ్యత తీసుకుని ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. అదేను అన్నింటికి మించి ఉరుకులు పరుగులు అయిపోయింది. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి ఉద్యోగము, వ్యాపకము, బ్రతుకు తెరువు కోసం పరుగులు తీసే దాంట్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇది కూడా అంతే, రైతులందరికీ పెయిన్ కలిగితే ఏదో ఒక పార్టీ యాక్టివ్ పార్టీ తీసుకుంటే ప్రజలు ఒకవేళ రేపు బయటకు వస్తే ఉద్యమ తీవ్రత. ఇప్పుడు పంజాబ్ రైతులు అప్పుడు చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఎన్నాడు సాగింది అది ఫేక్ ఉద్యమం. ఇప్పుడు ఈ రైతులు కూడా రైతులుగా చేస్తే కొద్ది రోజులే చేస్తారండి. రైతు సంఘాల నాయకులు చేశారంటే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ లేకుండా అంటే రాజకీయ కార్యాచరణ అనేది లేకుండా చేయలేరు. సో అది కనుక జరిగేట్లయితే ఉద్యమం తీవ్రంగా రావచ్చు.